మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఒకసారి చూస్తే ఒక పాండమిక్ అయ్యాక వేరే పాండమిక్ స్టార్ట్ అవ్వటానికి 2 నుండి 9 ఏళ్ల వరకు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1817లో వచ్చిన ఫస్ట్ కొలరా పాండమిక్ 7 ఏళ్ళు ఉండి 1824లో స్టాప్ అయ్యింది. మళ్ళీ కలరా పాండమిక్ 1826లో స్టార్ట్ అయ్యింది. అంటే ఈ పాండమిక్స్ రెండింటికి గ్యాప్ 2 ఇయర్స్ ఉంది. అలాగే సార్స్ ఎపిడమిక్ 1 సంవత్సరమే ఉన్నా 5 ఏళ్ల తర్వాత H1N1 పాండమిక్ స్టార్ట్ అయ్యింది. మొన్న వచ్చిన కోవిడ్-19కి సంబంధించిన కరోనా వైరస్ 2023లో వీక్ అయ్యి పేషెంట్ కేసెస్ ఏమీ రాలేదు. మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. అంటే కోవిడ్ ఆగిపోయి దాదాపుగా 2 ఏళ్ళు అయ్యింది. మన వీడియోలో మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్లుగా మళ్ళీ ఇంకొక పాండమిక్ స్టార్ట్ అవ్వటానికి కనీసం 2 నుంచి 3 ఏళ్ల వరకు పడుతుంది. మన పాండమిక్ హిస్టరీ ప్రకారం మనం జాగ్రత్తగా గమనిస్తే 2025 నుండి ఏ టైంలో అయినా మళ్ళీ ఇంకొక పాండమిక్ రావచ్చు. ఇవి నా మాటలు మాత్రమే కాదండి, మన చరిత్ర చెబుతున్నదే. ఒకసారి గమనించండి. అనుకోకుండా ఇదే నిజమైతే కనుక ఏ వైరస్ రావచ్చు అనే ఆలోచన నాకు వచ్చింది. నోట్స్ రాసుకుని అది కూడా చెక్ చేశాను. మళ్ళీ మన హిస్టరీ చూసుకుంటే ఎర్లీ 19th సెంచురీ నుండి ఎర్లీ 20th సెంచురీ వరకు విబ్రియో కొలరా అనే వైరస్తో కలరా వచ్చి బాధపడ్డాము. ఆ తర్వాత దాదాపుగా 1 శతాబ్దం వరకు రకరకాల ఇన్ఫ్లుయెన్జా వైరస్తో కలిగిన ఫ్లూస్తో అందరం బాధపడ్డాము. మళ్ళీ కరోనా వైరస్లతో ఇప్పుడిప్పుడే కోవిడ్-19, మెర్స్ మరియు సార్స్ లాంటి ఎపిడమిక్స్ మరియు పాండమిక్స్ వచ్చాయి. నా లెక్కల ప్రకారం మళ్ళీ వచ్చే వైరల్ అవుట్బ్రేక్ కరోనా వైరస్ మ్యూటేషన్స్ జరిగి వచ్చేది అయ్యి ఉండొచ్చు. లేదా మళ్ళీ ఇన్ఫ్లుయెన్జా వైరస్తో పాండమిక్ రావచ్చు. ఇప్పటి వరకు తెలియని వైరస్లతో పాండమిక్ రావచ్చు. లేదా పాండమిక్ కోసమే కొత్త వైరస్లు కూడా త్వరలో తయారవ్వచ్చు.